ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరకపోవడంతో బల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని అమెరికా హెచ్చరించింది. ఇరాన్తో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, ఎలాంటి ఒప్పందం అంగీకారం కుదరలేదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఇరాన్ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, తమ వద్ద ప్లాన్ బి సిద్ధంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. Let me say a couple of notes of appreciation. First of all, to the Prime Minister of Pakistan and to Field Marshal Munir, who were both incredible hosts. And whatever shortcomings in the negotiation, it wasn't because of the Pakistanis who did an amazing job and really tried to help us and the Iranians bridge the gap and get to a deal. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. Precisely what have they rejected here? Can you help us understand it a little bit? Well, I won't go into all the details because I don't want to negotiate in public after we've negotiated for 21 hours in private. But the simple fact is that we need to see an affirmative commitment that they will not seek a nuclear weapon, and they will not seek the tools that would enable them to quickly achieve a nuclear weapon. That is the core goal of the President of the United States, and that's what we've tried to achieve through these negotiations. Let me say a couple. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరకపోవడంతో బల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని అమెరికా హెచ్చరించింది. ఇరాన్తో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, ఎలాంటి ఒప్పందం అంగీకారం కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఇరాన్ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, తమ వద్ద ప్లాన్ బి సిద్ధంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడం వెనుక కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఈ రెండు దేశాల మధ్య ఏ అంశంలో వ్యతిరేకత వస్తుంది? సంపత్, గుడ్ మార్నింగ్. ఈ చర్చలు ఒప్పందం ఎటు చేరలేకపోయినా 24 గంటల చర్చల్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో ఎట్లాంటి ఒప్పందం లేకుండానే ముగిసిపోయినాయి. హర్మూజ్ జలసంధి గాని, ఇరాన్ అణు కార్యక్రమం గాని, ఒప్పంద షరతుల విషయంలో రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణే జరిగిందని చెప్పాలి. ఇరాన్ ఆ కండిషన్స్ ని పాటించట్లేదని అమెరికా ఆరోపిస్తే ఎక్స్ట్రా డిమాండ్లు చేస్తున్నారు, ఓవర్ డిమాండ్ చేస్తున్నారు అంటూ ఇరాన్ చేస్తున్నటువంటి కామెంట్. సో ఇట్లా నేపథ్యంలో చివరికి ఎటు ఫలితం లేకుండానే ముగిసిపోయింది. 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ కూడా అమెరికా ఇరాన్లు ఒక ఒప్పందానికి రాలేకపోయినాయి. ఈ చర్చలు కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, గత కొన్ని వారాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే మధ్యప్రాచ్యం ఉందో ఇది మొత్తం కుదిపేస్తోంది యుద్ధం. దీనికి ఒక శాశ్వత ముగింపు పలికే ప్రయత్నం కూడా చర్చల ద్వారా ట్రై చేశారు, బట్ కుదరలేదు. కుదరకపోయేసరికి అమెరికా షరతుల్ని ఇరాన్ అంగీకరించలేదంటూ కూడా జేడీ వాన్స్ చెప్పడం జరిగింది. మేము చాలా అంశాలపైన చర్చించినాం, 21 గంటల పాటు నిర్విరామంగా మేము సంప్రదింపులు జరిపినాం, కానీ ఒక ఒప్పందానికి రాలేకపోయినాం. మేము మా పరిమితులను స్పష్టంగా తెలియజేసినాం, బట్ కాకపోతే ఇరాన్ వాటిని అంగీకరిస్తలేదు అంటూ కూడా జేడీ వాన్స్ చెప్పడం జరిగింది. అమెరికా కొంత ముందడుగు వేసినా గానీ ఇరాన్ మాత్రం ముందుకు రావడానికి నిరాకరించిందని చెప్పాలి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో తర్వాత ఏంటి, ఇరాన్ ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకుంది. చాలా అంశాలపైన చర్చలు జరిగినాయి. అయితే విన్నింగ్ మాత్రం అవతలి వాళ్ళు గెలుస్తున్నారు. సో ఇది అట్లాంటి పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఇస్మాయిల్ బఖాయి చెప్పడం జరిగింది. హర్మూజ్ జలసంధి గాని, ఆంక్షల ఎత్తివేతకు గాని, యుద్ధం నష్టపరిహారం గాని, మొత్తం ప్రాంతంలో శత్రుత్వాలను అంతం చేయడం లాంటి అంశాల మీద చర్చ జరిగిందంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. అమెరికా అతిగా డిమాండ్లు చేసిందే, చట్టవిరుద్ధమైనటువంటి డిమాండ్లు కూడా చేస్తోంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిజానికి
ఈ చర్చలు చాలా ప్రధానమైనటువంటి సమస్యల్లోనే చిక్కుకున్నాయి సంపత్. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వివాదం హర్మూజ్ జలసంధి. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి ఒక చమురు మార్గం అని చెప్పాలి. అండ్ ఇదే రెండు దేశాల మధ్య ఒక లోతైనటువంటి డిఫరెంట్ విభేదానికి కూడా కారణం అని చెప్పాలి. అమెరికా ఈ వేను పూర్తిగా తెరిచి ఎట్లాంటి ఆంక్షలు లేకుండా ఉండాలని కోరుకుంటే ఇరాన్ మాత్రం దానిపైన నియంత్రణ ఉంటుంది, అది కొనసాగుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో హర్మూజ్ హోదా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గమంటూ ఇరాన్ చెప్పడం జరిగింది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ అణు కార్యక్రమాలు ఏవైతే ఇరాన్ చేస్తుందో అవన్నీ రద్దు చేయాలి, లేదంటే వాటిని పరిమితం చేయాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఇరాన్ దాన్ని మా హక్కది, మేమెందుకు తగ్గుతాం అంటూ కూడా వెనక్కి మాత్రం తగ్గలేదు. సో అణుబాంబు నిర్మించబోం, బట్ యురేనియం సిద్ధిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోం అంటూ కూడా ఇరాన్ స్పష్టంగా చెప్పింది. సో ఈ అంశాల్లో ఈ చర్చల్లో చాలా పెద్ద ఒక కష్టమైనటువంటి ప్రతిబంధకంగా మారిందని చెప్పాలి. ఒప్పందం కుదరలేదు, ఇదే ప్రధానమైనటువంటి కారణం అంటూ కూడా జేడీ1 చెప్పడం జరిగింది. ఇది నెక్స్ట్ ఎటు వెళ్ళబోతోంది, మరి ట్రంప్ ప్రకటించినట్టు ఇది ఎటు అంటే ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అమెరికాకి పట్టింపు లేదు, ఏదేమైనా మేమే గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ చెప్పడం జరిగింది. బట్ ఇరాన్ విషయంలో చూస్తున్నటువంటి అంటే వస్తున్నటువంటి ఒత్తిడి కానీ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటన ఎందరో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ భవిష్యత్తులో చర్చలు విఫలమైన అయితే మొత్తం వే అయితే క్లోజ్ అవ్వలేదు, బట్ అమెరికా ఒక ఫైనల్ డెసిషన్ మాత్రం ఇచ్చింది. ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూడాల్సిందంటూ కూడా జేడీ1 చెప్పడం జరిగింది. సో దీని అర్థం చర్చలకు అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం కొంచెం సున్నితంగానే ఉన్నదని మాత్రం అర్థం చేసుకోవాలి సంపత్. పాకిస్తాన్ కూడా కీలక పాత్ర పోషించింది. అటు షహబాజ్ షరీఫ్, ఇటు సైన్యాధిపతి రెండు దేశాలు దగ్గర చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. వ్యాన్స్ కూడా పాకిస్తాన్ ని ప్రశంసించారు. ఒప్పందం కుదరకపోవడానికి పాకిస్తాన్ కారణం కాదు, వాళ్ళు గొప్ప పని చేశారు. అయితే చర్చలు విఫలమవుతుందో పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలకు మాత్రం పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇది ఒక పాకిస్తాన్ కు మిడిల్ ఆఫ్ ది ఫెయిల్యూర్. బట్ ఆ రెండు దేశాల భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ అమెరికా ఇరాన్ల మధ్య ఈ చర్చ తర్వాత ఏం జరగబోతోంది, మరో యుద్ధానికి దారి తీస్తుందా? సో హర్మూజ్ జలసంధి కారణంగానే ఇంకొక యుద్ధం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారం సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.